ఎం న్యూస్ కి స్వాగతం. గండేపల్లి శ్రీ గీతం విద్యా సంస్థలో సాంప్రదాయబద్ధంగా చిన్నారుల సమక్షంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. చక్కటి రంగురంగుల ముగ్గులు వేసి, భోగి మంటలు వేసి, సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులచే భోగి మంటలు వెలిగించి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గీతం విద్యా సంస్థల అధినేత విఎస్పి చౌదరి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. చిన్నారులు భోగి మంట చుట్టూ నృత్యాలు చేస్తూ, కోలాటమాడుతూ ఆనందంగా సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గీతం విద్యా సంస్థల అధినేత విఎస్పి చౌదరి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే సాంప్రదాయ పండుగలైన సంక్రాంతి తదితర పండుగలపై ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో తమ విద్యా సంస్థ ఆవరణలో సంక్రాంతి వేడుకలు నిర్వహించామన్నారు. హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరూ పాల్గొన్నారన్నారు. ఇటువంటి వేడుకల ద్వారా రాబోయే తరానికి సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేయడం తమ ముఖ్య ఉద్దేశమని, తమ విద్యా సంస్థల్లో కుల మతాలకు అతీతంగా భారతదేశ పండుగలను జరుపుతామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను సాంప్రదాయ దుస్తులతో స్కూలుకు పంపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో పుంగనూరు జాతికి చెందిన ఆవు దూడలు తీసుకువచ్చి గోవు విశిష్టతను తెలిపామన్నారు. పంట పొలాల మధ్య ఆహ్లాద వాతావరణంలో సంక్రాంతి వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ గీతం విద్యా సంస్థల వారు ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా అందరికీ మా విద్యార్థులతో పాటు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం ఈ సంక్రాంతి అంతా కూడా చాలా ఘనంగా జరగాలనే ఉద్దేశంతో మేము ముందుగానే 4 రోజుల ముందుగానే సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి వేడుకలో మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలు మేము నిర్వహించడం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వేడుకల యొక్క విశిష్టతను తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో ఈరోజు ఇందులో భాగంగా భోగి మంటలు వేయడం జరిగింది. అలాగే గొబ్బెమ్మలు పెట్టడం జరిగింది. విద్యార్థులు గాలిపటాలు ఎగరవేయడం జరిగింది. ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. చిన్నారులందరూ కూడా కోలాటం ఆడి ఈ భోగి మంటల చుట్టూ కోలాటం, వివిధ నృత్యాలు నిర్వహించారు. వారంతా కూడా చాలా ఆనందంగా గడపడం జరిగింది. అలాగే మిగిలిన ముగ్గుల పోటీలకు సంబంధించి మంగళవారం నిర్వహించడం జరుగుతుంది. అందులో ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయకు సంబంధించి బహుమతులను అందించడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే ముగ్గుల పోటీల్లో పాల్గొని ఇది కూడా విజయవంతం చేస్తారని, తల్లిదండ్రులంతా కూడా ఈ సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరికీ కూడా ధరింపజేసి ఇక్కడికి పంపించడం చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాలకు విశిష్టత ఏంటంటే, మా పాఠశాల చుట్టూ ప్రకృతి వాతావరణంలో చెట్లు అవి పెంచడం జరిగింది. చుట్టూ పొలాల మధ్య ఈ ప్రకృతి సంబంధించి ఈ ఆహ్లాద వాతావరణంలో ఇటువంటి పండుగలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా జరుగుతుంది. మేము ప్రతి ఏటా ఈ పండుగల విశిష్టతను తెలియపరచాలనే, కుల మతాలకి వీళ్ళ దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి పండుగను కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి మా విద్యా సంస్థ, మా ఉపాధ్యాయులు వారి యొక్క కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా విద్యార్థులందరూ కూడా 2024లో మంచి భవిష్యత్తు ఉండడానికి బాగా చదువుకోవాలని కోరుకుంటూ, మరింత ఉత్సాహంగా రేపు జరగబోయే పండుగలో కూడా పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.